అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ సిట్ దర్యాప్తు చేస్తున్న లిక్కర్ స్కామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 3,500 కోట్ల వరకు కుంభకోణం జరిగింది అని సిట్ ఆరోపించి ఇప్పటికే 3 ఛార్జ్ షీట్లు కూడా ఏసీబీ కోర్టులో వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 39 మంది అక్యూజ్డ్ అంటే నిందితులుగా ఉండగా ఆల్రెడీ 11 మంది అరెస్ట్ అయ్యారు, 3కి బెయిల్ వచ్చింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీసులు సిట్ దర్యాప్తులో మాత్రమే ఇదంతా వెల్లడైంది. ఇప్పటి వరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు దీనిలో తలదూర్చలేదు. కానీ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ 5 రాష్ట్రాల పరిధిలో ఉన్న ఈ వైసీపీ ఎవరైతే లిక్కర్ స్కామ్ నిందితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కార్యాలయాలు, వాళ్ళ ఇల్లు దాదాపుగా 20 చోట్ల ఈడీ సోదాలు చేసింది. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కొన్ని కీలకమైన పత్రాలు, ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. సో ఎందుకు ఈడీ అనూహ్యంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది అనేది మనం కొంచెం పూర్వపరాలు పరిశీలిస్తే, సాధారణంగా సిబిఐ ఏదైనా కేసుల్లో రంగంలోకి దిగాలంటే కేంద్ర హోంశాఖ అప్పగించాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐని రంగంలోకి దించాలి. లేఖ రాసి సిబిఐ వాళ్ళని లేఖ రాసి లేదా కేంద్ర హోంశాఖ ద్వారా వాళ్ళని లేఖ రాసి వాళ్ళకి కేసు అప్పచెప్పాలి. దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రక్రియ ఉంటుంది. కానీ ఈడీ రంగంలోకి దిగాలి అంటే పెద్ద ప్రొసీజర్ ఏమీ ఉండదు. ఎక్కడైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పెట్టి అందులో మనీ లాండరింగ్కి సంబంధించిన అంశాలు బయటకు వస్తే పత్రికల్లో వార్తల రూపంలో వచ్చినా, లేదా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా, లేదా కోర్టుల్లో కేసుల రూపంలో ఉన్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో మనీ లాండరింగ్ జరిగినట్టు, అనధికార నిల్వలు ఉన్నట్టు, భారీగా నిధులు పోగవుతున్నట్టు, క్విడ్ ప్రోకో జరిగినట్టు, సో ఇలా షెల్ కంపెనీలు పెట్టినట్టు, బినామీ పేర్లతో దోచుకున్నట్టు ఆ పోలీసులు దర్యాప్తు చేసి కోర్టుకు ఛార్జ్షీట్లు వేసినప్పుడు పత్రికల్లో వచ్చిన వార్తల రూపంలో కానీ, కోర్టుకి వీళ్ళు ఇచ్చిన ఛార్జ్షీట్ల ఆధారంగా కానీ, లేదా ఈడీకి అందిన కొన్ని ఫిర్యాదుల ఆధారంగా కానీ, ఈడీకి ఎవరైనా ఫిర్యాదు చేసినా సరే, ఏ రకంగా అయినా సరే ఈడీ రంగంలోకి దిగుద్ది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కూడా ఇక్కడ ప్రభుత్వం ఏమీ ఈడీకి లేఖ రాయలా, లేదా కేంద్ర హోంశాఖ ఏమీ ఈడీని ఆదేశించలా మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేయండి అని. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా, కోర్టులో జరుగుతున్న విచారణ అండ్ వాదనల ఆధారంగా, కోర్టులో వీళ్ళు వేసిన ఛార్జ్షీట్ ఆధారంగా, పత్రికల్లో వస్తున్న వార్తల ఆధారంగా, నేషనల్ మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కొన్ని అనుమానాలు వచ్చాయి. వీళ్ళు ఇన్ని షెల్ కంపెనీలు పెట్టారు, భారీగా మనీ లాండరింగ్ జరిగినట్టుంది, భారీగా క్విడ్ ప్రోకో జరిగినట్టుంది, సో ఇదేదో పెద్ద కేసులా ఉంది, 3,500 కోట్లు స్కామ్ అంటున్నారు కదా అని చెప్పి సిట్ దాదాపుగా 4 నెలల కిందటే దీని మీద ప్రాథమికంగా సమాచారం ఆరా తీసింది. ఆంధ్రప్రదేశ్లో దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకుంది. అప్పటి నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సమాచారం, వాళ్ళు వేసిన ఛార్జ్షీట్లు ఇవన్నీ తీసుకొని ఈరోజు ఉన్న పలంగా ఆ 20 చోట్ల ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇల్లు, కార్యాలయాలు, అలాగే ఏవైతే ఈ లిక్కర్ ముడుపులు ఇచ్చారనే కొన్ని డిస్టిలరీస్ ఉన్నాయి కదా కంపెనీలు, ఆ కంపెనీల యొక్క కార్యాలయాలు, వాటి మీద ఈడీ ఒకేసారి సోదాలు చేసింది. 5 రాష్ట్రాల్లో ఉన్న 20 చోట్ల కూడా ఒకేసారి, మళ్ళీ తప్పించుకోవడానికి అవకాశం లేకుండా. దీనిలో ఆల్రెడీ కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈడీ ఇక్కడతో ఆగదు. ఎందుకంటే సిట్ దర్యాప్తు ఆల్మోస్ట్ 90% కంక్లూజన్కి వచ్చింది. ఆల్రెడీ షెల్ కంపెనీలు సృష్టించడం, షెల్ కంపెనీలోకి ఏ తేదీల్లో ఎప్పుడెప్పుడు నిధులు వెళ్ళాయి, ఎంతెంత వెళ్ళాయి, ఆ షెల్ కంపెనీల్లో డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారు, ముంబైలో ఒక 18 షెల్ కంపెనీలు పెట్టి అక్కడ అనామకులైన డైరెక్టర్లను దీనిలో చూపించడం, ఆ నిధులను తీసుకొచ్చి ఇక్కడ కొన్ని కంపెనీల్లోకి మళ్లించడం, బ్లాక్ని వైట్గా చేసుకోవడం, ఇదంతా కూడా ఈ లావాదేవీలన్నీ కూడా సిట్ ఆల్రెడీ బయటకు తీసింది. ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా బయటకు తీసింది. ఆల్రెడీ కోర్టుకి ఛార్జ్షీట్ల రూపంలో ఇచ్చింది. సో ఇప్పుడు సిట్ దర్యాప్తు చేసిన ఆధారాలు, ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనీ లాండరింగ్కి సంబంధించి, అవి ఈడీకి ఇస్తే ఈడీకి దొరికిన ఆధారాలు, వీళ్ళు ఇచ్చిన ఆధారాల
పట్టుకుని వాళ్ళు ఇంక దర్యాప్తు ముందుకు వెళ్తారు. సో ఇది సిట్ వాళ్ళు అరెస్ట్ చేస్తే బెయిల్ 3 నెలల్లోనో 4 నెలల్లోనో 6 నెలల్లోనో వచ్చేస్తుంది. కానీ ఈడీ అరెస్ట్ చేస్తే మాత్రం మినిమం 1.5 సంవత్సరం బెయిల్ రాదు. ప్లస్ ఆ కేసు వెంటాడుతూనే ఉంటారు, వేటాడుతూనే ఉంటారు. ఎప్పుడు అండ్ ఆస్తులు అటాచ్ చేసినా సరే మినిమం 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా ఆస్తులు బయటకు రావు. ఏదో సిఐడి జప్తు చేస్తానో, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏసీబీ వాళ్ళు జప్తు చేస్తానో, ఒక 3 నెలల్లోనో 6 నెలల్లోనో కోర్టులో ఫైట్ చేసి తెప్పించుకోవచ్చు బయటికి. కానీ ఈడీ జప్తు చేసిందా, ఈడీ అరెస్ట్ చేసిందా, ఆ కబంధ హస్తాల నుంచి తప్పించుకోవడం కష్టం. సో ఇప్పుడు వైసీపీ పీకల్లోకి ఇరుక్కుపోయినట్టే ఈ మద్యం స్కామ్లో ఈడీ రంగంలోకి దిగిందంటే. థ్యాంక్ యూ.